నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల పైన ఒక అదిరిపోయే గుడ్ను చెప్పడం జరిగిందనమాట. వాస్తవానికి పెన్షన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొరత అనేది ఏర్పడింది కదా. సో చాలా వరకు డొమెస్టిక్ సిలిండర్లు అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంటి దగ్గర వాడుకున్నటువంటి ఏదైతే సిలిండర్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కేంద్రం నుంచి అంటే వేరే ఏదైతే నౌకలు అయితే వచ్చే ప్రయత్నం అయితే చేసాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది పొందవచ్చు అనమాట. సో ఇప్పటికే 550 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. మే 1 నుంచి అనగా 2016 ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా లబ్ధిదారులు అయితే లబ్ధి పొందుతున్నారు. అర్హులైన మహిళలు 18 ఏళ్ళు నిండిన వారు ఉన్నారు. షెడ్యూల్ కులాలు అదేవిధంగా తెగలకు చెందిన వారు రేషన్ కార్డు, అంత్యోదయ అన్న యోజన లబ్ధాలకి పథకాన్ని దరఖాస్తు అనేది చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అవసరం అవుతుందన్నమాట. మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ నెట్ సెంటర్ కావచ్చు, దగ్గరలో సేల్స్ సెంటర్కి వెళ్ళైనది మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అన్నమాట. వెంటనే లైక్ చేయండి. ఇక మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పటికే చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తు లబ్ధిదారులు ఆశగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్ పథకం కొత్తగా మంజూరు చేస్తామని చెప్పి ఉన్న పింఛన్లు రెట్టింపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా నెరవేరకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరూ కూడా ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ వార్డు సభ్యుల్లో కూడా వృద్ధాప్య వితంతు, చేనేత, దివ్యాంగ తదితర పింఛన్ల కోసం సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పింఛను మంజూరు చేయలేదు. ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇతరకు 4,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరి పింఛను పెంచకపోవడం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,016 రూపాయలు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే డబుల్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వృద్ధులకు 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయల నుంచి ఇక 6,016 పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రంగం సిద్ధం చేసినట్టు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇచ్చిన మాట అనేది నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఈ లెక్క అనేది తీయడం అయితే జరిగిందనమాట. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ బడ్జెట్లోనే ఏదైతే ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట. సో ఈసారి అంటే ఈ నెల నుంచి వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పెన్షన్లు దాదాపు 1,000 రూపాయలు పెంచి 3,016 రూపాయలు, మిగతా వారికి 5,016 రూపాయలు అయితే ప్రభుత్వం ఈ నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి లేదంటే బడ్జెట్ అనుకూలించినట్లయితే ఒకేసారి 2,000 రూపాయలు అనేది పెంచి దివ్యాంగులకు అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధాల్లో కూడా 2,000 అయితే పెంచబోతున్నారనమాట. మొత్తం మీద అయితే ఒక గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి దీనిపైన మరొక 2 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందనమాట. సో ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా